गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुहेतुं शं नोऽस्तु द्विपदेशं चतुष्पदे ॐ शान्तिः 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 आरोग्यमायुधा शुभा शतमे शतं दीर्घमायुर्मते वनार्तयन्ते अविघ्नमस्तु। जीवनंच दिशो दिशा दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो प्रचोदयात् शत्रुबुद्धिविनाशाय दीपलक्ष्मी नमोस्तुते माधुहाय नाच्यभन्वहं श्रियं पंचदशश्रीकामनाय विष्णुदा श्रियं देवपुत्र स्वयं श्रीदेवदेवता पद्मासने वत्सुधाम् अश्वधायी च गोदायि महादने धनने विशदां देवे सर्वकाम्यानाम् आयुष्मतं करोतु मां चन्द्रभां लक्ष्मीशानं सूर्यभां सेवीश्वरात् सर्वं न लोभो नाशुभावति भवन्ति कृतपुण्यानां भक्तानां देवपदनायनाक्षे विदां ब्राह्मणो वेद अमृतेनामृतं पुरे तस्मै ब्रह्म च ब्रह्मा च आयुष्येति प्रजां धनो भागदेनैवैनयं प्रणयति ब्राह्मण पौरुषे च बुद्धवे ब्राह्मणो वै वेदविदनमस्कुर्यान्न शीलं कीर्तये देवता ए देवता प्रीणाति पर्याप्तानन्तरायश्च सर्वे शुभं भूयात्। చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం నేను నిజామాబాద్ ఇప్పుడు బయట వింటూ ఉంటాం, బయట పెద్ద పెద్ద సిటీస్లో వింటూ ఉంటాం. పిల్లలకి
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చెందిన వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని డాక్టర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి బయట పెద్ద సిటీస్లోనే కాకుండా మన నిజామాబాద్ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ విశాల్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగా డాక్టర్ విశాల్ ఇక్కడ చాలా కొత్తవి తీసుకొచ్చారు. ఇంతకుముందు డి అడిక్షన్ సెంటర్స్ అని. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, విశాల్ ఇట్లా చేస్తున్నావు, డబ్బుల సంగతి ఏంటి? ధనం మూలం ఇదం జగత్ అంటారు, డబ్బులు లేకపోతే ఎట్లాగంటే, సార్ నా యొక్క సోషల్ ఇనిషియేటివ్ కింద నేను చేస్తున్నాను సార్ అనే దాంట్లో ఫస్ట్ డి అడిక్షన్ సెంటర్ తీసుకొచ్చారు. తర్వాత చాలా డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. అటువంటి పిల్లలకి డిఫరెంట్ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఇటువంటి ఒక సెంటర్ పెట్టారు. సెంటర్ పెట్టి నాట్ ఓన్లీ మాట్లాడకపోవడం, లేదంటే టచ్ సెన్సర్స్ కానివ్వండి, ఆడియో విజువల్ సెన్సర్స్ కానీ, బాడీలో ఉన్న డిఫరెంట్ ఇబ్బందులు కానివ్వండి, అన్నిటినీ డీల్ చేయడానికి ఇటువంటి సెంటర్ పెట్టినందుకు విశాల్ గారికి మరి ఇంకోసారి అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళకి సతీమణి గారికి ఎన్ని ఎఫర్ట్ చేస్తున్నారంటే వెనకాల సపోర్ట్ లేకుండా అయితే ఏమి ఉండదు. ఆ సపోర్ట్ ఉన్నందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అట్లానే ఇట్లా అందరి మన నిజామాబాద్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ మనం అభినందించాలి. ఎందుకంటే ఇట్లా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే జనరల్లీ వృత్తి వైరం ఉంటుంది, వృత్తి వైరం ఎవరికైనా ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు ఓర్చుకోరు. అట్లాంటి దాంట్లో కూడా ఇక్కడ కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, మంచి పని చేస్తున్నాడని అందరూ వచ్చి ఇక్కడ పాల్పంచినందుకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఎలక్షన్ రోజు కూడా సార్ నాకు ఇచ్చినందుకు సార్ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ప్రొఫెషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బ్రెయిన్ థెరపీ, ఆటిజం ఇవన్నీ బుక్లో చదవడం కానీ పిల్లల డాక్టర్గా 44 ఏళ్ళ జీవితంలో ఎన్నడూ పోయి ఇక్కడ చూడలేదు. మనస్ఫూర్తిగా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని తెలుసు, పంపిస్తాం పేషెంట్లను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిజామాబాద్లో ఇంత అడ్వాన్స్ సెంటర్ పెట్టినందుకు విశాల్ గారిని డెఫినెట్లీ ఆయన ఏం చేసినా చిన్నదానికి సైన్స్ సెక్రటరీని కొన్ని పేర్లు తెలుసు, ఆ పేర్ల కొరకు హైదరాబాద్ పంపిస్తుంటాము. ఆ పోయే అవసరం లేదు. ఇక్కడ విశాల్ గారు ఉన్నారు, ఇన్ని థెరపీలు అందరూ సైకాట్రిస్ట్ ఉన్నారు. డాక్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి సెంటర్ రావడము మాకు పీరియాటిక్గా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లేకుంటుంది. ఎన్నో లోపాలతో పుట్టిన పిల్లలకు వాళ్ళని చిన్న వయసులోనే అభివృద్ధి పథకంలో తీసుకురావాలంటే ఎంతో ఉపయోగపడే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇదివరకు హైదరాబాద్నే ఉండేది. సో నిజామాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అందుబాటులో తీసుకొచ్చి హైదరాబాద్ ఎందుకంటే ఆ కోర్స్ అనేది ఒకడు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఎంతో స్టేట్ ఆఫ్ ది హార్ట్ లెవెల్లో చాలా అద్భుతంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చి అన్ని రకాల సేవలు అందిస్తున్న డాక్టర్ విశాల్ డాక్టర్ నాగపట్నం వారి కుటుంబ సభ్యులను పూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. ఇండియన్ సైకియాట్రీ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జార్ సార్ ముఖ్యంగా పెద్దలు డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, డాక్టర్ జీవన్ రావు సార్ అండ్ మరియు డాక్టర్ అజయ్ శ్రీనివాస్ సార్ అండ్ డాక్టర్ హరీష్ అండ్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ మరియు ముఖ్యమైన అందరూ డాక్టర్స్ ఐఎంఏ తరఫున ప్లస్ లోకల్ డాక్టర్స్. ముఖ్యంగా విశాల్కి ఈ ఐడియా దీంట్లో కొంచెం క్రెడిట్ విశాల్ నాకు కూడా ఇస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే విశాల్ ఐడియా అన్ని విధాలుగా నిజామాబాద్లో అన్ని రకాల వసతులు హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. బహుశా దాని రిజల్టే మనం ఒక ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విశాల్ చాలాసార్లు చెప్తాను, విశాల్ చైల్డ్ సైకియాట్రీ, చైల్డ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇంకా నిజామాబాద్ ఇంత పెద్ద డెవలప్ అయిన సిటీలో కూడా ఇది ఒకటి రావాలి. అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సిడిసిలు హైదరాబాద్లో ఒక 10-15 ఉన్నాయి, అలాగే మెయిన్ ప్లేసెస్లో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనకు నిజామాబాద్లో రావడము ముఖ్యంగా ఇందాక రవీందర్ రెడ్డి సార్ చెప్తున్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ యూనిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 0 to 3 years ద మోస్ట్ క్రూషియల్ టైమ్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ టైంలో పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తుపట్టి వాళ్ళకి తగిన థెరపీస్ ఇవ్వడము,
స్పీచ్ మాటల్లో ఉంటే స్పీచ్ థెరపీ కావచ్చు, ఆటిజం లక్షణాలు ఉంటే వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్, సెన్సరీ ఇంటిగ్రేషన్, తర్వాత నెక్స్ట్ బిహేవియర్ ప్రాబ్లమ్, చాలా పిల్లల్లో మొండితనం అనేది కనబడుతుంది. అలాంటి థెరపీస్కి సంబంధించిన స్పెషల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియర్ థెరపిస్ట్, సైకాలజిస్ట్ కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ, వీళ్ళందరి సహకారం వల్ల ఏమవుతుందంటే ఇదొక మల్టీ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. అంటే ఒక డాక్టర్ ఒక మందులు రాసి ఒక వైద్యం చేసేది ఇక్కడ ఉండదు. ఇక్కడ పిడియాట్రిషియన్, ఒక సైకియాట్రిస్ట్తో పాటు మిగతా టీం అంతా కలిపి చేయాల్సింది. ఈ యొక్క సేవలు నిజామాబాద్లో ఫస్ట్ టైం తీసుకురావడము అండ్ ఎక్స్క్లూజివ్లీ మీరు చూస్తుంటే ఈ ప్లేస్ అంతా ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ డెవలప్మెంట్ పర్పస్. అంటే అన్ని విధాలుగా పిల్లల్లో ఎదుగుదల రావాలి. ఈ సర్వీసెస్ ఇవ్వడము నిజామాబాద్లో విశాల్కి డెఫినెట్గా మా విషెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికోసము నవీన్ వారు సైకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. వారి సేవలు నేషనల్ ఇన్స్టిట్యూట్లో గత 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. మోస్ట్ ఎక్స్పీరియన్స్ అసెస్మెంట్స్ కానీ, పిల్లల్లో బిహేవియర్ మాడిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ వారు చేయగలుగుతారు. ప్రత్యేకంగా ఆల్రెడీ ఇక్కడ సేవలు ఇస్తున్నారు డిఎడిక్షన్లో కూడా, దీంట్లో కూడా ఇవ్వడము. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్ని ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్ చేయడం జరిగింది. లాస్ట్ మెసేజ్ విశాల్, ఇంకా మనం చాలా చేయాల్సింది ఉంది. నిజామాబాద్ ఈజ్ వెరీ పొటెన్షియల్ ప్లేస్. ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు. వారికి ఎక్కడ పంపించాలో కూడా చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఒక రైట్ ప్లేస్ ఫర్ రిఫరల్. అండ్ దీనివల్ల ఏంటంటే పిడియాట్రిషియన్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ పంపించడము, లేకపోతే వాళ్ళకి తోచినంత చెప్పడము, వాళ్ళ బిజీ టైంలో ఇలాంటి ప్లేస్ని ఒకటి ఎంకరేజ్ చేయడం అనేది డెఫినెట్గా నిజామాబాద్లో పాసిబిలిటీ ఉంటుంది. అలాగే థెరపిస్టులు కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి ప్లేస్లో కూడా విశాల్ ఇది డేర్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం అనేది నిజంగా మన నిజామాబాద్కే గర్వకారణం. థ్యాంక్ యూ విశాల్, గుడ్ లక్. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్. శివ ఈజ్ స్పీచ్ థెరపిస్ట్. Mayuri she is a special educator. Bhavani Prasad, counseling psychologist. వీళ్ళందరూ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు అంటే సైకాట్రిస్ట్ బీయింగ్ సైకాట్రిస్ట్ గా నేను ఏంటంటే కానీ కొన్ని థెరపీస్ ఏంటంటే గంటల తరబడి థెరపీస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక రాయిని విగ్రహం చేయాలంటే ఎంత కష్టమో అన్ని అవసరం పడితే నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆటిజం పిల్లల్లో మాటలు రావు. ఆ తెలివి బాగానే ఉంటుంది, కానీ ఏం చేస్తారంటే మన సొసైటీలో గల్లగురగంప అంటాం కదా, వాళ్ళ ఆటిజం అంటే వాళ్ళ కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. ADHD అంటే అతి అల్లరి చేస్తారు. ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే బుద్ధిమాంద్యం అంటాం. చాలా మంది తేడా తెలియక ఏంటంటే వాళ్ళని కలిపేస్తున్నారు. ఈ ఆటిజం పిల్లలకు మీరు థెరపీ చేయడం వల్ల ఇప్పుడు ఒక ఐన్స్టీన్ ని మనం తయారు చేయొచ్చు. ఐన్స్టీన్ కూడా ఆటిజం చైల్డ్. వాళ్ళ మదర్ ఏంటంటే ఆమె ఒక గ్రేట్ సైకాలజిస్ట్. ఆమె ఆ టైంలో ట్రైన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి మనం ఒక సైంటిస్ట్ ని పొందగలిగాం వరల్డ్. సో ఇప్పుడు మనం అలాంటి సైంటిస్ట్ తయారు చేయాలంటే మా టీం అంతా వీళ్ళందరూ మనకి నిజామాబాద్లో సర్వీస్ ఇస్తారు. సో మీరందరూ మీరు కూడా ఈ టీం అందరూ కలిసి మంచి సర్వీస్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. అంటే బ్యాక్ బోన్ మా మేడం అనస్థిషియాలిస్ట్. ప్రోగ్రామ్ చైర్మన్ డిస్ట్రిక్ట్. సో పిల్లలకు ఈ డ్రగ్స్ పైన అని చెప్తాం, కానీ ఈ రోజుల్లో ఈ విధానంలో ఏమైందంటే పాత రోజుల్లో నాకు తెలుసు మా నాన్నమ్మ, మా తాతమ్మ, మా మామ, మా బాబాయ్ ఈ సగుండవం అనేది ఒకటి తెలుసు. మంది ఎట్లుండేది అంటే ఆటోమేటిక్గా స్పీచ్ థెరపీ అంటే హిందీ భాష మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో అంటే ఈ ఫ్యూచర్ డేస్ ఏమైతుంటే ఎవరితో మాట్లాడుతుందో తెలుస్తలేదు. ఎంతసేపు మొబైల్స్ కానీ ఎడిక్ట్ అయిపోయి దాంట్లో ఉంటారు. నెంబర్ ఆఫ్ గేమ్స్ చెప్పని చెప్తారు పిల్లలు, కానీ ఈ రిలేషన్షిప్ అని చెప్పే పద్ధతి లేదు. కాబట్టి ఈరోజు మనకి చాలా ముఖ్యమైనది, నేటి యుగంలో ముఖ్యమైనటువంటి చైల్డ్ డెవలప్మెంట్కి పెట్టడం అనేది చాలా హర్షదేవం నిజామాబాద్లో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు సక్సెస్ఫుల్ అండ్ అచీవ్ మెనీ మోర్ డిఫరెంట్ ఇట్లాంటి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన సీనియర్ డాక్టర్స్ డాక్టర్ రవీందర్ రావు సార్, డాక్టర్ కోలే సార్, డాక్టర్ లైక్ CDC అంటే చైల్డ్ డెవలప్మెంట్ థెరపీ. ఎవరికైతే అంటే ఎదుగుదలలో కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయి పిల్లలకు, అంటే సరైన సమయంలో
మెంటల్ మైల్ స్టోన్స్, మోటార్ మైల్ స్టోన్స్ అండ్ స్పీచ్ ఇవన్నీ కొద్దిగా డిలే అయినప్పుడు ఒక ఇంటర్వెన్షన్ చేయాల్సింది ఉంటుంది. అంటే స్పీచ్ డిలే అయినప్పుడు స్పీచ్ థెరపిస్ట్ని దగ్గరికి పంపించాల్సింది ఉంటుంది. కొన్ని ఆటిజం అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్ అంటే లైక్ వాళ్ళ కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సరైన థెరపిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు సామాన్య పిల్లల్లాగా వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుంటారు. అంటే దీంట్లో ముఖ్యమైన కారణాలు కొన్ని వేరే ఉన్నా కానీ మనం ఉన్న బిజీ లైఫ్లో అంటే మదర్స్, పేరెంట్స్, న్యూక్లియర్ ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళకు కొన్ని ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు సరైన పెంపకం లోపించడంతో కొన్ని వేరే ప్రాబ్లమ్స్తో ఆటిజం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. విత్ అడ్వెంట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎర్లీగా పిల్లలకు అవి పెరుగుదల దశలో కొన్ని నివారించే అవకాశాలు ఉంటాయి. అవి కాకుండా కొందరికి ఎవరైతే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ కానీ ADHD హైపర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ వాళ్ళకు కుదుటుగా ఒక దగ్గర ఉండి ఒక థెరపిస్ట్ అవసరం ఉంటుంది. మాకు మేము సుమారుగా 15 years నుంచి 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పిల్లలకు హైదరాబాద్ రెఫర్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ విత్ ద ల్యాక్ ఆఫ్ థెరపిస్ట్. ఇప్పుడు విశాల్ గారు ఇక్కడ ఈ సెంటర్ పెట్టడం, థెరపిస్టులు ఇక్కడ అందుబాటులో ఉండడం హర్షదాయకం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద టీమ్ వెరీ హ్యాపీ, లైక్ make the child happy and their parents also make them happy in order to have a better life in their upcoming upbringing. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ముఖ్యంగా సర్వీసెస్ కోసం హైదరాబాద్కి పోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా సర్వ్ చేసేది ఎక్కువగా రూరల్ ఏరియాస్ నుండి, తాలూకాస్ నుండి, మండలం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకు హైదరాబాద్ పోతే అది ఒక అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పోగానే ఇన్వెస్టిగేషన్లని, స్టే ఎక్కడ ఉండాలి, వీక్లీ కోర్స్ అవసరమైనప్పుడు కౌన్సిలింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి సెంటర్ స్టార్ట్ చేయడం అనేది విశాల్ చాలా డేరింగ్ స్టెప్ అని, ఇంకోటి డైనమిక్ స్టెప్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అవేర్నెస్ పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ లోపల అటెండ్ అయ్యే వాళ్ళలో చాలామంది పబ్లిక్ స్కూల్లో చదివే వాళ్ళు, పెద్ద పెద్ద స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు రిఫరల్ కానీ గైడెన్స్ కానీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, ఎక్కువగా ఇటు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఈ కొంత మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అసలు రీచ్లో లేవు. సో ఇప్పుడు మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ రావడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు యునిక్ వేలో విశాల్ తీసుకుంటున్నటువంటి డిఅడిక్షన్ సెంటర్ కానీ, తనకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ నిజంగా అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటివి. ఇవి టైం టేకింగ్ మిషన్ లాగా అది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మైకేల్ ఫెల్ప్స్ అనే అతను ఇప్పుడు ADHD డయాగ్నోస్ అయ్యాడు. కానీ ఒలింపిక్స్ లోపల ఒకే ఒలింపిక్స్లో 16 మెడల్స్ను సాధించినటువంటి ఘనత రికార్డును మళ్ళీ ఇంతవరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేని స్థాయిలో తను సక్సెస్ అయ్యాడు జీవితం లోపల. ఇంతకుముందు మనం ఐన్స్టీన్ పేరు చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంతోమంది సైంటిస్టులు ఈ బ్యాక్గ్రౌండ్, అంటే ఇటువంటి చిన్న చిన్న ఇల్నెసెస్ వల్ల వాళ్ళ జీవితాలు ఎక్కడికో పోయేది. అంటే వాళ్ళకి అప్పుడు స్పెషల్ ట్రైనింగ్ దొరికింది, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ లేదా టీచర్స్ నుంచి, సొసైటీ నుంచి ఆ రెస్పెక్ట్ దొరికింది. కాబట్టి వాళ్ళు ఎన్నో ఇన్వెన్షన్స్ చేయగలిగారు, గొప్ప శాస్త్రవేత్తలుగా కాగలిగారు.
సో ఇప్పుడు నిజామాబాద్కు పిల్లలకు ఒక మంచి ఈ సందర్భంగా విషయాలు నేను అడిగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్ అవేర్నెస్ కూడా ప్రాజెక్ట్ తీసుకొని ప్రైవేటు పబ్లిక్ స్కూల్స్లో కూడా వాళ్ళకు టీచర్స్కు అదేవిధంగా పేరెంట్స్కు అక్కడ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారని మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తరఫున జార్జి రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా మేము కూడా తనకు సహకారం అందిస్తామని తెలియజేస్తూ. And the esteemed doctors of Nizamabad and other places, I congratulate all of you for this Child Development Center inauguration by Dr. Vishal. Vishal garu ఇక్కడ నిజామాబాద్లో మీ అందరికి తెలిసిందే విఐపి డాక్టర్ ఉంటారు. అంటే తర్వాత కొత్త యాక్టివిటీస్లో పాల్గొంటాడు. పబ్లిక్ అంటే వెంటనే ఎంతమంది పేషెంట్స్ తెలియదు. ఈ ట్రీట్మెంట్ ఒక సేవగా ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా ఇందాక సార్ చెప్పారు స్కూల్స్లలో వెళ్ళాలని. సార్ ఆల్రెడీ స్కూల్స్లో వెళ్ళి చేస్తున్నారు సార్. రోటరీ క్లబ్ నుండి మేము చాలా ప్రోగ్రామ్ చేస్తాం. అందులో డాక్టర్ గారు స్కూల్స్లలో ఈ పిల్లలకి వాళ్ళకి కౌన్సిలింగ్ అవి చేస్తుంటారు. మీరు అడిగితే ముందు చేసేస్తారండి. ఇంకా కొత్తగా చెప్పండి, మీరు చేస్తారు తప్పకుండా. సో ఈ చైల్డ్ డైరెక్షన్ యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఎస్లో చాలా ఎక్కువ ఉంది. ఎన్ఆర్ఐ పిల్లల్లో నేను చూస్తున్న ఈ మధ్యన మా క్లయింట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ పిల్లలకి మాట్లాడే వాళ్ళు లేకుండా వాళ్ళకి కరెక్ట్ మాటలు రావడం లేదు. మళ్ళీ ఇట్లా థెరపీ సెంటర్కి వచ్చేసి చేయించుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్లలో ఇట్లాంటి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నిటికీ వేరుడుగా కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి నిజామాబాద్లో ఈ సెంటర్ పెట్టిన విశాల్ అండ్ టీం గారికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నిజామాబాద్లో కొత్తగా ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి రూరల్ పబ్లిక్ సేవ చేయడానికి ముందుకు వచ్చిన విశాల్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. తర్వాత ప్రతి చిన్నదానికి హైదరాబాద్ పోయే కల్చర్ మారిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చిన్న వైద్యం కానీ కూడా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళము. సంతోషం ఏంటంటే మంచి సెంటర్లు కొత్త ఆలోచనలతోటి నిజామాబాద్ లాంటి పట్టణంలో కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్ రావడం వల్ల సామాన్య ప్రజలకు, అందులో పేదలకు చాలా లాభం అయిందని ఆశిస్తున్నాం. వారికి మరొకసారి ఇంత మంచి సెంటర్ను ఈ నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చేసిన సీనియర్ వైద్యులు మరియు జూనియర్ వైద్యులు, హాస్పిటల్ యొక్క స్టాఫ్, మిగతా ప్రెస్, మీడియా పీపుల్, ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్ అనేది ఈ రోజులో చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఆటిజం కానీ లేకపోతే ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ హాస్పిటల్ కూడా లేదు. ఇదివరకు మేము ప్రాక్టీస్ చేసినప్పుడు 20-25 years బ్యాక్ మనకి సైకియాట్రీ సబ్జెక్ట్ అంటే ఒక 3 మందులు 3 మాటలు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్ విశాల్ చూసిన తర్వాత ఈ 25 years లోపల సబ్జెక్ట్ ఎంత డెవలప్ అయిందో, ఒక హెయిర్ని స్ప్లిట్ చేయడానికి ఒక 10 pieces కూడా చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ విశాల్ చూస్తే నాకు అర్థమవుతున్నది. ఈ చైల్డ్ సైకియాట్రీ సబ్జెక్ట్లో ఇప్పుడు జెరియాట్రిక్ సైకియాట్రీ, అడల్ట్ సైకియాట్రీ, చైల్డ్ సైకియాట్రీ, తర్వాత డీ అడిక్షన్ సైకియాట్రీ, ఈ రకంగా దాంట్లో ఎన్నో స్పెషాలిటీస్ రావడం వల్ల ఈ సబ్జెక్ట్కి గ్లామర్ అనేది పెరిగింది. ప్లస్ సైకియాట్రిస్ట్గా పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి, ప్లస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి, డిఫరెంట్ డిసీజెస్కి వాళ్ళు ఎంతో హెల్ప్ చేయడానికి స్కోప్ అనేది ఇప్పుడు ఉందని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్నది. సో నిజామాబాద్ ఇప్పుడు చాలా అవసరము చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్. ఈ స్పెషాలిటీని ఇక్కడ నిజామాబాద్లో డెవలప్ చేస్తున్నందుకు డాక్టర్ విశాల్కి, వాళ్ళ మేడంకి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇదివరకు కూడా ఆయన డీ అడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేసేసి ఎంతో మందికి తక్కువ ఛార్జెస్తో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి ఇంతకుముందు వచ్చేసి మమ్మల్ని ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఫిజిషియన్స్గా మేము ఏం చేయలేము, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నిజామాబాద్లో ఇలాంటి సెంటర్ లేవు కాబట్టి ఇదివరకు మేము అనంతకో లేక హైదరాబాద్కు రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన డాక్టర్ విశాల్ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఆటిజము, తర్వాత హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, వీటన్నిటికీ ఒక డాక్టర్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము. దీనికి చాలా మంది టెక్నికల్ స్టాఫ్ వాళ్ళ సహాయం అవసరం ఉన్నది.
వీళ్ళందరినీ రిక్రూట్ చేసేసి మన చిల్డ్రన్కి ఇలాంటి ఫెసిలిటీ క్రియేట్ చేయడంలో ఈయన సక్సెస్ఫుల్గా అవుతారని చెప్పేసి వాళ్ళకి ఇంకోసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కనిపించిన వస్తువులు పలగొట్టడము, టీవీలు పలగొట్టడము, బొక్కలు పలగొట్టడము, ఒక వస్తువు కావాలని పట్టుబట్టి దానికోసం ఏడవడము, సతాయించడము, తింటప్పుడు మొబైల్స్ చూసుకుంటూ తినడము, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లు వాళ్ళకి ఇటువంటి ఈ బిహేవియర్ థెరపీతో కానీ ఆక్యుపేషన్ థెరపీతో కానీ సైకియాట్రిస్ట్ గారికి పంపించినప్పుడు ఈ వాళ్ళ యొక్క టీం అనేది ఒక 1 వీక్ వరకు వాళ్ళు ఒక థెరపీ స్టార్ట్ చేసేసి వాళ్ళని మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఇటువంటి సెంటర్స్, డీఎడిక్షన్ సెంటర్స్ తర్వాత విశాల్ గారు స్టార్ట్ చేయడం అనేది నిజామాబాద్కి ఒక వరం. సో చాలామంది హైదరాబాద్ పోలేక ఆ పిల్లల్ని అట్లే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు డీఎడిక్షన్ వల్ల చాలామంది ఈ రూరల్ ఏరియా వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి మంచిగా అయిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క జీవనాన్ని మళ్ళీ మంచిగా చేసుకున్నారు. సో ఈ విధంగానే ఈ రూరల్ ఏరియా సత్యమని మా కొలీగ్ నాగపద్మ గారు కూడా ఆ యొక్క శుభాభివందనలు తెలియజేస్తారు. Following all the innovative methods and he is also associated with Rotary and gives us a lot of support. And whenever the school programs are there, he is always with us. And particularly ఈ రోజుల్లో సమాజంలో ఉన్న ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఉన్న సోషల్ మీడియాతో కావచ్చు, పిల్లలు చాలా అడిక్షన్స్కి గురవుతున్నారు. సో అయితే వాళ్ళు యాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ ద స్కూల్స్, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా చూస్తున్నాను, అయితే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల కానీ మాట్లాడలేక, అది దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్. లేదంటే చాలా హైపర్గా రియాక్ట్ అవుతున్నారు. సో నార్మల్ పిల్లలు అనేది దాదాపు తగ్గుతూ వస్తుంది, అయితే మాట్లాడట్లేదు. లేదంటే చాలా హైపర్గా ఉంటున్నారు, అగ్రెసివ్గా ఉంటున్నారు. సో రైట్ టైంలో, ఇలాంటి టైంలో మంచిగా ఐ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. అభినందనలు. యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ మాకు కూడా స్పీచ్ థెరపీ సర్వీసెస్ నిజామాబాద్ చాలా పిల్లలకి అవసరం. డెఫినెట్లీ మా సపోర్ట్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి ఆలోచనలు ఇంకా రావాలని, ప్రతి నెల ఒక సెంటర్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఈ సెంటర్ని స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ చైల్డ్ సైకాలజీ, ADHD డిజార్డర్స్, పిల్లల్లో మాటలు రాకపోవడం అనేది ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్లో, అంటే చాలామంది పిల్లలు దీంతో సఫర్ అవుతున్నారు. దీనికి ఏంటంటే రకరకాల కారణాలు అనేవి ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు ఎక్కువ టెన్షన్ తీసుకోవడము, తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోకపోవడము, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బ్రేక్ కావడము, తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్లో కొంచెం పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడము, వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి డిసీజ్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులని మనము వింటుంటాము. అట్లాంటి చిన్నపిల్లల కొరకు ఇట్లాంటి సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మంచిగా చేయాలని ఒక దృఢ సంకల్పం తీసుకున్నందుకు విశాల్ సార్కి మనం అందరం అభినందనగా కోరుతున్నాను. సిపి సార్
నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ నిజామాబాద్లో విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, పిల్లలు తెలివి తక్కువ ఉన్నారని, లేకపోతే సరే మాట్లాడడం లేదని, అల్లరి చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే, అందరినీ తెలివి తక్కువగా కన్సల్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ఫ్యామిలీకి బర్డెన్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎదగలేకపోతున్నారు. సో అసలు విషయం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే మనం ఏంటంటే, మన అంటారు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఎప్పుడైతే ఆలస్యం చేస్తామో మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది విషయంలాగా తయారైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లోడు 3 సంవత్సరాల వయసులోనే వాడు మాట్లాడుతున్నాడా, వాడు అందరితో నవ్వుతున్నాడా, నలుగురిలో కంటితో ఐ కాంటాక్ట్ అనేది చేస్తున్నాడా లేదా, అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇలా కూర్చుంటున్నాడా, మాట్లాడుతున్నా చూసుకోవాలి. చాలా మంది ఏమంటే వాడు పెరుగుతాడులే, మనం లేట్ చేస్తే పెద్దది మొక్కై వంగ అనేది మానే వంగున అంటారు కదా పెద్దవాళ్ళు. సో పెద్ద అయిన తర్వాత మనం ఏం చేయలేము. సో కాబట్టి ఆ సదుద్దేశంతో ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కోసం ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాతో పాటు సైకియాట్రిస్ట్గా నేను ఉంటాను, నాతో పాటు ఏంటంటే స్పీచ్ థెరపిస్ట్, వాళ్ళ బిహేవియర్ కంట్రోల్ చేయడం బిహేవియరల్ థెరపిస్ట్ ఉంటారు. వాళ్ళ పిల్లలు నడక వాళ్ళ యొక్క ఫిజికల్ ఆరోగ్యాన్ని పెంచడానికి ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. తర్వాత వాళ్ళ పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా మనం ట్రైన్ చేయబడుతుంది. అంటే దీనిలో ఏంటంటే ఎంత తొందరగా వస్తే మనం అంత వాళ్ళని ఎర్లీ ఇంటర్వెన్షన్లో బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు తెలంగాణలో, మనకు హైదరాబాద్లో ప్రతి పిల్లలు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఐక్యూ టెస్ట్ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఇవన్నీ థెరపీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో నిజామాబాద్ ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని నేను ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.